ఆవిడ ప్రవర్తన చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. చివరికి మనం ఇబ్బందుల్లో పడతామేమోనండి. ఈ బ్రీఫ్ కేస్ తీసుకెళ్లి వాళ్ళకిచ్చి వాళ్ళిచ్చే బ్రీఫ్ కేస్ తీసుకొచ్చి నాకివ్వాలి. ఈ పని నువ్వు చేస్తే నీకు 50,000 ఇస్తా. సూర్యతో నా పెళ్లి జరిపిస్తానని చెప్పి భార్గవిని అడ్డు తొలగించుకొని దాని చెల్లికి లైన్ క్లియర్ చేయడానికి నాతోనే నాటకం ఆడుతుందా? అసలు నాటకం అంటే ఎలా ఉంటుందో దానికి నేను చూపిస్తాను. నాకు తెలుసు నువ్వు ఎక్కువసేపు ఉండటం అంత సేఫ్ కాదు. నీకు ఎదురుగా కాలిబాట కనపడుతుందా? అలాగే నడుచుకుంటారా? అంతా చూసినట్టే చెప్తున్నారు. ఎక్కడున్నారు మీరు? నిషా మేడం చెప్పింది మర్చిపోయావా? క్వశ్చన్స్ వద్దు, చెప్పింది చెయ్యి. ముందు రోడ్డు దాటి ఎదురుగా ఉన్న ఆ రోడ్లో వచ్చేయి. అలాగే. ఏంటిది? ఎవరు కళ్ళ గంతలు కడుతున్నారేంటి? ఏం మాట్లాడద్దు. ఇంకా ఎంత దూరం అయ్యా? నీ రైట్కి తిరుగు. ఇటు ఆ రాయి మీద బ్రీఫ్ కేస్ కనపడుతుందా? నువ్వు తెచ్చిన బ్రీఫ్ కేస్ అక్కడ పెట్టి ఆ బ్రీఫ్ కేస్ తీసుకెళ్లి నిషాకివ్వు. ఏయ్, ఓవర్ యాక్షన్ చేయొద్దు. నీ ప్రాణానికే ప్రమాదం. చెప్పింది చెయ్యి. కదా
విషయాన్ని చాలా తక్కువ అంచనా వేశాను. దీని వెనక పెద్ద గ్యాంగే ఉంది. ఈ బ్రీఫ్ కేసు మార్చినందుకే 50,000 ఇస్తానంటే ఇందులో ఉన్న మెటీరియల్ ఎంత కాస్ట్ ఉంటుందో, అసలు వీళ్ళు ఏం సప్లై చేస్తున్నారో కనుక్కొని వీలైతే డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టుకోవాలి. అప్పుడు ఇంకా ఎక్కువ డిమాండ్ చేయొచ్చు. నువ్వు తీసుకురమ్మన్నవన్నీ తీసుకొచ్చాను. అయినా వీటన్నిటితో నువ్వేం చేయబోతున్నావు? కొంప తీసి భార్గవి మీద మంత్రశక్తులు ఏమన్నా ప్రయోగించబోతున్నావా? ఇంచుమించు అలాంటిదే. దాన్ని బయటికి పంపించడం మనుషుల వల్ల కానప్పుడు దెయ్యాలను ఆశ్రయించగా తప్పలేదక్కా. దెయ్యాలవి అంటున్నావు, మనకెలాంటి సమస్య రాదు కదా? మనకెలాంటి సమస్య రాదక్కా. ఏ సమస్య వచ్చినా అంతా ఆ భార్గవికే. రేపటి నుంచి నువ్వే చూస్తావుగా అదెలా గింజుకుంటుందో. అవన్నీ బిస్తారా చూసుకుంటుంది. నేను చీకటి పడకముందే వీటిని తీసుకెళ్లి బిస్తారాకివ్వాలి. మనం మళ్ళీ కలుద్దాం. ప్రియా, ఒక్క నిమిషం చెప్పక్క. నాకు కూడా ఈ మంత్రాలు అవి ఎలా చేస్తారో ఒకసారి చూడాలనుంది. నేను కూడా నీతో పాటు వస్తాను. సారీ అక్క, అక్కడికి ఇద్దరిని రానివ్వరు. పైగా పూజ చేసేటప్పుడు నన్ను కూడా అక్కడ ఉండనివ్వరు. నువ్వొచ్చినా ఎలాంటి లాభం ఉండదు. బాయ్ అక్క. ఇదిగో పిస్తారా, మీరడిగిన జుట్టు, కాలి కింద మట్టి, వాడి వదిలేసిన గుడ్డ. అడిగినవన్నీ తెచ్చావుగా పిల్ల. ఇక ఈ బిస్తరేంటో చూపిస్తా. బిస్తరా
వెళ్ళిరా. భార్గవి, 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 అది కాదు నేను భార్గవి. అన్నయ్య, బాగా తలనొప్పిగా ఉందమ్మా. వదిని కాఫీ తెమ్మని చెప్పవా? వదినా, అన్నయ్య వచ్చాడు, కాఫీ తీసుకురా. తెస్తున్నా. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవన్నయ్యా, వదిన కాఫీ తీసుకొస్తుంది. ఒకసారి నీతో మాట్లాడాలి. కావ్య, కావ్య, నీతో మాట్లాడాలంటే కావ్యని పిలుస్తావేంటి? ఏంటో దినా? స్టవ్ మీద పాలు చూస్తుండు, నేను బట్టలు మడత పెట్టొస్తాను. భార్గవి, ప్లీజ్, నిన్న రాత్రి నుంచి నీతో మాట్లాడటానికి ట్రై చేస్తున్నాను, కానీ నువ్వు అవకాశం ఇవ్వట్లేదు. నీకు ఇష్టం లేకపోతే నువ్వు మాట్లాడొద్దు. కనీసం నేనేం చెప్పాలనుకుంటున్నానో వినొచ్చు కదా. కావ్య, కావ్య, ఏంటి భార్గవి, నేను ఇంతగా బతిమాలుతున్నా అర్థం చేసుకోవేంటి? మరణశిక్ష వేసేవారికి కూడా చివరి అవకాశం ఇస్తారు. నేను అంతకన్నా పెద్ద నేరమేం చేయలేదు. కనీసం నేనేం చెప్పాలనుకుంటున్నానో వినొచ్చు కదా. ప్లీజ్ భార్గవి, భార్గవి, అన్నయ్య. ప్లీజ్. కావ్య, మీ అన్నయ్యకి తలనొప్పిగా ఉందంట. నీ రూమ్లో అమృతాంజన్ ఉంది, తీసుకురా. నేను కాఫీ తీసుకొస్తాను. తలనొప్పి ఎక్కువగా ఉందా అన్నయ్య? నేను వెళ్ళి అమృతాంజన్ తీసుకొస్తాను. కావ్య, ఈ కాఫీ తీసుకెళ్లి మీ అన్నయ్యకి ఇవ్వు. కావ్య, నాకు వంటింట్లో కొంచెం పనుంది. ఆ పనైతే నేను చేస్తానులే వదినా. అన్నయ్యకి బాగా తలనొప్పిగా ఉందన్నాడుగా, నువ్వు ఆ కాఫీ ఇచ్చి అమృతాంజనం రాయి. అబ్బా వెళ్ళు వదినా. పాపం, రాత్రి నుంచి నాతో ఏదో చెప్పాలని తెగ ఆరాటపడిపోతున్నారు కదా. చెప్పండి. మీరెలాగో నిజాలు చెప్పరని తెలుసు. మీరు చెప్పబోయేది అబద్ధమని తెలిసినా వినమని బతిమాలుతున్నారు కదా, అందుకని వింటాను. చెప్పండి. భార్గవి, ప్లీజ్, నువ్వు నా మీద నెగటివ్ ఇంప్రెషన్తో ఉన్నావు. ఒక్కసారి నేను చెప్పిన దాంట్లో ఉన్న నిజమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించు.
నువ్వు అనుకుంటున్నట్టు నేను మీ అక్కనే మోసం చేయలేదు. మీ అక్క జీవనాన్ని అతన్ని ప్రేమించింది. అతను మంచివాడు కాదని నేను చాలాసార్లు చెప్పాను, అయినా నా మాట వినలేదు. తన ప్రేమకు నేను అడ్డం పడుతున్నానని నాతో కూడా మాట్లాడటం మానేసింది మీ అక్క. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలీదు. మళ్ళీ నువ్వు చెప్పేంత వరకు తను చనిపోయిందన్న విషయం కూడా నాకు తెలీదు. మళ్ళీ ఇదొక కట్టు కదా, చాలా బాగుంది. డైలీ సీరియల్కి పనికొస్తుంది, రాసి పంపించండి. భార్గవి, నేను చెప్పేది నిజం, నా మాట నమ్ము. నీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. మీరు ఎలా చెప్పినా నేను అర్థం చేసుకోను, ఎందుకంటే మీరు చెప్పేది నిజం కాదు కాబట్టి. ఇలాంటివి 100 కథలు చెప్పినా మీరు నన్ను నమ్మించలేరు. దట్స్ ఆల్. చిచి చిచి చి, కొంచెం కూడా సిగ్గులేదు. పగలు రాత్రి తేడా లేకుండా పోతోంది. ఎంత కొత్తగా పెళ్ళైతే మాత్రం ఇంట్లో పెళ్లి కాని పిల్లుందన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. 24 గంటలు ఆ తలుపులేసుకుని ఇకలు పక్కపక్కలు. ఛీ! ఎంతసేపు తలుపులేసుకుంటే ఏం లాభం లేక, పెళ్ళై ఇన్నేళ్ళైనా ఏం లేదు. ఎంత పొగరే నీకు! పెళ్ళై ఇన్ని రోజులైనా ఇంకా నాకు పిల్లలు లేరనేగా ఇంత పెద్ద మాట అన్నావు. నాకు పిల్లలు మాత్రమే లేరే, అసలు నీకు మొగుడే లేకుండా చేస్తాను. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి